చేస్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. మాదాపూర్లో ఉన్న హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను హైడ్రో నేలమట్టం చేసేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎవరైతే అక్రమ కట్టడాలు ఎఫ్పిఎల్ కింద ఉన్న చెరువులు ఎవరైతే కబ్జాలు చేసిన నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్లు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదంటూ హైడ్రా అని ఒక బృందం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఎక్కడైతే చెరువులు కబ్జా చేసిన నాయకులు ఉన్నారో వాళ్ళపైన దాడి మొదలుపెట్టారని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే గండిపేటలో చూసుకున్నాం, గత కొద్ది రోజులుగా నేలమట్టం చేశారు కొన్ని భవనాలు. దాని తర్వాత మాదాపూర్లో ఏదైతే షేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ ఎన్ కన్జంక్షన్ హీరో నాగార్జున ఏది ఎన్ కన్జంక్షన్ హాల్ ఉంది కదా, ఇది కూడా అక్రమ కట్టడం అని కూడా ఏదైతే హైడ్రా దీన్ని కూల్చివేయటం కూడా జరిగింది. అసలు మనం ఈ హైడ్రా అనేది ఏంటిది, అసలు ఎందుకు ప్రత్యేకంగా దీన్ని జీవోతోటి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది, దానిపైన మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న చెరువు సంబంధించి దాదాపు 30 ఎకరాలు సుమారు ఉండొచ్చు పైచిలుకు. ఈ చెరువు దాదాపు గతంలో 30 ఎకరాలతో చెరువుతో నిండి ఉన్న మాదాపూర్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉండటం కూడా జరిగింది. ఇప్పుడు మనం విజువల్తో చూస్తున్నాం స్లమ్ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ నిరుపేదలు కావచ్చు, అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు కూడా కావచ్చు, రోజు పనికి చేసే వాళ్ళు కూడా అక్కడ ఆ రోజు వృత్తులకు వెళ్ళే వాళ్ళు అక్కడ కనపడేది. కానీ దీనికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు జీవనాధారం అక్కడ ఏదైతే చెరువు పక్కన ఉండేవాళ్ళు కాబట్టి దానికి ఎలాంటి పత్రాలు లేవు, కానీ వాళ్ళు గుడిసెలు వేసుకుని వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఏదైతే మన విజువల్స్లో చూస్తున్న ఏదైతే స్లమ్ ఏరియా, దాని తర్వాత దీనికి సంబంధించి చెరువు ఏదైతే ఉందో ఇప్పుడు మన విజువల్స్ కనపడుతున్నది, ఈ చెరువు సంబంధించి ఆనుకునే ఎన్ కన్వెన్షన్ నాగార్జున ఈ ఫంక్షన్ హాల్ సంబంధించి ఇక్కడ కనపడుతుంది. దాదాపు 8 ఎకరాల విస్తరణలో ఇది ఉండటం కూడా జరిగింది. ఇందులో 5 ఎకరాలు మాత్రమే నాగార్జున పట్టా ఉంది. ఇందులో 3 ఎకరాల 30 కుంటలు ఈ కబ్జాకి గురైందని కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఈ తమ్మిడి చెరువు అనేది గతంలో మాదాపూర్కి సంబంధించి ఎక్కడ వర్షం నీళ్ళు పడ్డా ఇక్కడికి చేరుకుంటాయని కూడా ఆ గతంలో ఉన్న పెద్దలు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఈ హైడ్రా కూడా ఈ మాదాపూర్ చెరువు ఒకటే కాదు, చుట్టుపక్కల ఓఆర్ఆర్ కావచ్చు, ఎక్కడ చుట్టుపక్కల నగరంలో ఎక్కడ కబ్జాలు చేసినా కూడా అక్కడ కూల్చివేస్తామని ఏదైతే కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ హైడ్రా కూల్చివేత ప్రక్రియ నడుస్తుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నో భవనాలు కూల్చేయటం కూడా జరిగింది. కొన్నిటికి నోటీసులు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఎక్కడ చుట్టుపక్కల హైదరాబాద్ చినుకు కింద పడితే చాలు ఆ వరదల్లో ఇళ్లకు పోవటం, దీనికి సంబంధించి ఇవన్నీ నాలాలు నిండిపోవటం జిహెచ్ఎంసీ ఒక తలనొప్పిగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రావడంతో పాటు దీనికి సంబంధించి అసలు హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, అసలు ఎన్ని చెరువులకు సంబంధించి అసలు ఎన్ని కబ్జాలకు ఉన్నాయని దానిపైన పూర్తి విస్తరణ చేపట్టడం కూడా జరిగింది. అందులో ఎప్పటి నుంచి 1979 నుంచి 2023 దాకా ఆ పూర్తి విస్తరణ చేయడం జరిగింది. అందులో 56 చెరువులు మాత్రం కబ్జాకు చేయబడినట్లు కూడా తెలుస్తుంది. అందులో బడాబాబులు ఉన్న పేర్లు కూడా వాళ్ళ దృష్టికి రావడం కూడా జరిగింది. దాంతోపాటు పక్కన ఉన్న స్థానికులు కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ హైడ్రా బృందం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు, హైడ్రా పోలీస్ స్టేషన్. ఇందులో 3000 మంది పోలీస్ సిబ్బంది వర్క్ చేస్తారని కూడా చెప్పారు. ఎక్కడ కంప్లైంట్ వచ్చినా నిర్మోహాటం లేకుండా నేలమట్టం చేయటం వాళ్ళ పనిని కూడా ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. రంగనాథ్ పదే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఏదైతే మన దాననాగర్ నియోజకవర్గంలో ఖైరతాబాద్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఏదైతే జూబ్లీస్ కావచ్చు, ఎక్కువ కుంటలు ఉన్నాయి కాబట్టి అవి కూడా కబ్జాలకైనాయి. దాంతోపాటు ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి కదా, ఏదైతే పార్కులు కావచ్చు, గవర్నమెంట్కి కేటాయించిన ప్లేస్లో కూడా వీళ్ళు అధికారం చేపట్టుకొని వాళ్ళ సొంతగా మార్చుకోవటం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న అధికారం చేపట్టుకొని ఇవన్నీ కబ్జాలకు పాల్పడరా, లేదంటే ఇంతకుముందు నుంచి అంటే 1979 నుంచే ఉన్నదా దానిపైన కూడా విస్తరణ చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్లో పడుతున్న వర్షాలకి సంబంధించి ప్రతి చినుకు ఆ చెరువులో నిండాలి. హైదరాబాద్ నగరవాసులకి ఎలాంటి నీటి సదుపాయం ఆటంకులు కలవద్దు అనే దానిపైన వీళ్ళు దృష్టి సాధించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి చెరువులు ఉండటం వల్ల హైదరాబాద్లో నీటి సరఫరా కావచ్చు, తాగునీరు సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముందు తరాల భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు మనం చూసుకుంటాం, బెంగళూరులో ఇప్పటికే నీటి వసతి లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ కూడా ఇలాంటి చెరువులు కబ్జాలు పెట్టి పెద్ద బిల్డింగులు కట్టడంతో నీటి మట్టం అన్నది కిందికి కూరుకుపోవటం కూడా జరిగింది. నీరు లేక
లేక అక్కడ ఒక్కొక్క బకెట్తో డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి కనపడుతుంది బెంగళూరులో. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దనేది ఇలాంటి చెరువులను ఖచ్చితంగా పునరుద్ధరణ చేయాలని కూడా, అంటే బయటికి తీయాలి, ఇలాంటి చెరువులు తీసి కానీ దీన్ని చేస్తామని కూడా వాళ్ళు అనటం కూడా జరిగింది. అయితే ఇందులో కొన్ని ప్రక్రియ కూడా ఉంది, కొన్ని సిద్ధాంతాలు కూడా ఉండటం కూడా జరిగింది. ఈ హైడ్రాలో ఎప్పుడైతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద కబ్జా చేసిన వాటిని కూల్ చేయడం లేదు. ఎక్కడైతే 1979 నుంచి అవి ఉన్నాయి కదా, అవి మాత్రమే కూల్ చేయాలని వీళ్ళు ఒక లెక్కపత్రం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్ మహానగరానికి వర్షపు నీరు పడితే ఎక్కడ చెరువులు నిన్నా అక్కడ ఉంటే కానీ ప్రజలకి నీటి సరఫరా ఏదైతే తాగునీటి సమస్య ఉండకూడదనే ఆలోచనతోటే వాళ్ళు ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో భయపడవలసిన అవసరం అయితే కనపడుతుంది. అయితే హైదరాబాద్లో మొత్తం టోటల్గా చూసుకున్న 56 చెరువులలో ఇప్పటికే 3 యాక్షన్లు మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తుంది. 3 బృందాలుగా హైడ్రా బృందాలు ఏర్పాటు చేసడంతో పాటు ఎక్కడెక్కడ కబ్జాలైన దానిపైన పూర్తి వివరాలతో వాళ్ళు ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులైనా, ఎలాంటి బెదిరింపులు కాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా హైడ్రాకు ఒక టోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఒక ఆఫీసులు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ హైదరాబాద్ని కావచ్చు, తెలంగాణ మొత్తాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సరే, హైదరాబాద్ మొత్తం ఒక ఎత్తు అయితే పల్లెటూరులో మాత్రం ఇంకా కబ్జాలు ఎంతమంది చేసారో ఏంటి అంటే, పల్లెటూరులో చేసేవాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండవు. అక్కడ ఓన్లీ చుట్టుపక్కల నివసించే ప్రాంతాల వారు మాత్రమే వాళ్ళ సొంత ఊర్లో కట్టుకునేవి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ హైదరాబాద్ క్లీన్ అయినాక తెలంగాణ మొత్తానికి ఈ చెరువులు ఎన్ని ఉన్నాయి ఏంది దానిపైన ఒక అంచనా రానుంది. ఇప్పటికే ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నోటీస్ కూడా వేయడం జరిగింది. ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇవన్నీ ఎన్ని ఆ చెరువులకు రానున్నదని కూడా పూర్తి వివరణ చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్ను కాపాడుతుందుకే ఈ హైడ్రా ముందుకు వస్తుందని